మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీ అద్దెకు వచ్చిందని కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని దయచేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలు ఏ మాటల చేతైతే వెలిగించాలనుకున్నాడో ఒక్కసారి ఆ మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని పిల్లలు చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. సహోదరు ప్రేమ నిలవరంగా ఉండనివ్వుడి, ఆదిత్యం చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆదిత్యం ఇచ్చినని రాయబడింది. దేవుని పిల్లలు అంటే చెమ్మగలిగిన దేవుని పిల్లలు దేవుడు ఏం చెప్తున్నాడంటే, సహోదరుల ప్రేమ నిలవరగా మీ యొద్దను ఉండనియండి. వారు మీ యొద్దకు వచ్చినప్పుడు ఆదిత్యం చేయటం మానకండి, కోపపడకండి, ఇసురుకోకండి. మీరు ఆదిత్యం ఇస్తే ఇదో సహోదరి పేరు మీద దేవదూత వచ్చిందో మీకు తెలియదు, దేవుడే మీ దగ్గర ఆదిత్యం తీసుకోవాలని వచ్చాడో మీకు తెలియదు. కనుక సహోదరులు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆదిత్యం చేయటం మానవద్దు. పూర్వము తెలియక వాళ్ళు ఆదిత్యం ఇచ్చారంట, అది దేవదూతలోకి ఇచ్చారంట. అలా ఇవ్వటం వలన వాళ్ళు ఎంతగానో ఆశీర్వదింపబడ్డారు, దీవింపబడ్డారని రాయబడింది. దేవుని పిల్లరా, కనుక సహోదరుల ప్రేమ నిలవరగా ఉండనియ్యండి, ఆదిత్యం ఇవ్వుట మరవకు అని రాయబడింది. కనుక మన సహోదరులు మన ఇంటికి వస్తే చక్కగా గౌరవించి ఆదిత్యం ఇవ్వటం వలన మన కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడతాయని దేవుడు మనకి ఈ మాటలు చెప్పాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. మా సహోదరులు మా ఎద్దుకు వచ్చినప్పుడు నా తండ్రి నైనా ఇదిగో నిలవరమైన ప్రేమ కలిగిన వారమై ఆదిత్యం ఇవ్వగలిగే స్వభావం మాకు ఇవ్వండి తండ్రి. గొనుగుతూ సొనుగుతూనైనా నువ్వు ఒక గొప్ప ఆశీర్వాదం మాకు ఇవ్వబోతుంది తండ్రి. అది మా చేతులారా మేమే పోగొట్టుకునే వారిగా కాక అది పొందేవారిగా ఉండటానికి కృపను అనుగ్రహించమని తండ్రి అడుగుతూనైనా, ఎంతమంది అయితేనైనా భూములు బేరాలు పెట్టినా సరైన తండ్రి బేరాలు లేకనైనా అప్పుల్లో ఇరుక్కొని పోయి ఇబ్బందులు పడినైనా ఇదిగో ఆ పొలాలు అమ్ముడు పోవాలని ఎంతమంది అయితేనైనా బాధపడుతున్నారు, నీ సన్నిధానంలో బతిమలాడుకుంటున్నారు. అట్టి వారి బంధకాలు తండ్రి తెంపివేసి మంచి రేట్లు వచ్చి వారి భూములన్నీ అమ్ముడుపోయి వాడు సంతోషంగా ఉండే భాగ్యం అని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధ నామములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.